మీ పేరు? నా పేరు ఫర్దీన్ అండి. ఫర్దీన్. అంటే మీరు మీది ఆచేనా? మాది ఆచేనండి. ఆహాహాహా. ఇప్పుడు ఇది రవి బ్యాడ్కి కదా, మీరేం వేశారు? మేము సింజంటా వేసామండి. సింజంటా బ్యాడ్కి. మీరు దీనికి దానికి ఏం డిఫరెన్స్ గమనించారు? ఏం డిఫరెన్స్ అంటే ఈయన 30కి ఏమో వేసాడండి. ఇది 30కా? ఒకటి 85 సెంట్లు ఏమో వేసాడు. 85 సెంట్లు. మేము 2 ఎకరాలు వేసామండి. అయితే మా 85 సెంట్లు 2 ఎకరాల కోతకు వస్తున్నాడండి ఈయన. అసలు ఏం కొడుతున్నాడు? మేము కొట్టిన మందులే కొడుతున్నాడు. మళ్ళీ బుడ్లు కూడా అక్కడే ఉంచుతున్నాడు. మాకు కాపు సెట్ కావట్లా, ఈయన కాపు సెట్ అవుతుందండి. అసలు చూడండి, ఒక కొమ్మకి ఎంత ఇన్ని కాయలు ఉన్నాయో. అదేలే, చెట్టు బాగా చిక్కటి కాపు. చిక్కటి కాపు అండి. చిట్టాకు వచ్చి అసలు చిక్కటి కాపు. సైజు కూడా మామూలుగా ఇంకా 20 రోజులే అండి కోసారు. ఇంకా 4 రోజులు ఉంటే ఇంకా 10 రోజులు ఉంటే ఇంకా మంచి సైజు వచ్చిందండి, డీలక్స్ లాగా. ఓకే, ఇప్పుడు ఈయన ఎన్ని కోతలు కోసారు? ఈయన 3 కోతలు కోసాడు, ఇది 4వ కోత అండి. ఈయన 3 కోతలు కోసాడు, ఇది 4వ కోత. ఇప్పుడు 80 సెంట్లో ఇప్పుడు ఈ కోత అంటే నీ లెక్క ప్రకారం ఎన్ని బస్తాలు అవుతాయి అనుకుంటున్నారు? నేనైతే 140 నుంచి 150 బస్తాలు అవుతాయి. 140 నుంచి 150 బస్తాలు 80 సెంట్లో దిగుతాయి అనుకుంటున్నాను. ఇప్పటికి ఎన్ని దించి ఉంటాడు నీ లెక్క ప్రకారం? నా లెక్క ప్రకారం అయితే 300 ప్లస్ నాకు తెలిసి. 300 ప్లస్ దించాడు. అంటే 150 క్వింటాల్ పైన కోసాడు. అంటే బస్తా 50 కిలోల 55 కిలోల? 55 వేసుకో, 59 కాడి నుంచి లోపల వేసుకోవాలి. 59 కాడి నుంచి లోపల ఉంటుంది. యావరేజ్ 55 వేసుకో. 55 వేసుకోవడం. 55 300 పైన కోసాడు ఇప్పటికి. ఇప్పుడు ఈ ట్రిప్ మళ్ళా మీకు 150 బస్తాలు సుమారు దిగుతాయి. 150 గ్యారెంటీ దిగుతాయి. ఎందుకంటే ఇంత చిక్కటి కాపు ఉంది. కాపు ఉంది. మళ్ళా ఎక్కడ కొమ్మ ఉంటే ఆడ కాయ సైజు కూడా మామూలు సైజు కాదు. అంటే ఇంకా పూర్తిగా రాలా సైజు, ఇంకా పూర్తిగా రాలా. చాలా మంచి సైజు వస్తుంది. ఓకే, వచ్చేడు మీరు మరి ఇది వేస్తానండి. ఎందుకు ఇలా చేయనమ్మటి చూసిన తర్వాత ఇంకా వేయకపోతే. ఇది ఏ ఊరండి? ఇది కొమ్మలపాడు అండి, మండలం సంతమాగులూరు మండలం, అద్దంకి దగ్గర. అదే డివిజన్, బాపట్ల జిల్లా. బాపట్ల కాదు, ప్రకాశం జిల్లా. ఓకే 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 అండి.